తెలుగు. నా పేరు అజీజ్ అహ్మద్ ఇన్సాఫ్ కార్యాలయంలో. అయితే 2024లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందో దానికి ముఖ్య ఉద్దేశం మన నెల్లూరు 1,20,000 మంది ముస్లింలు ఓటర్లు దానికి దోహదపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ అదేవిధంగా రూరల్ శాసన సీటు కానీ సిటీ శాసన సీటు కానీ అన్నిటికీ కూడా మన 1,20,000 మంది ముస్లిం ఓటర్లు ఓట్లు వేసి ఘన విజయాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఏదైతే ఇప్పుడు నగరపాలికలో ఉన్నటువంటి 54 డివిజన్లని 72 డివిజన్లుగా డెవలప్ చేస్తూ దానికి గాను రేపు వచ్చే ఎలక్షన్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ 72 సీట్లలో దాదాపు 20 మందికి ముస్లింలకు సీట్లు ఇవ్వాలా. అదేవిధంగా ఏదైతే ముస్లింలు ఉన్నారో 1,20,000 మంది ఓటర్లు వాళ్ళకు గాను మేయర్ సీటును కూడా ఒకటి కేటాయించాలని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, నగరపాలక రాష్ట్ర మంత్రివర్యులు కొన్నూరు నారాయణ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా మేము కోరుకుంటున్నాము. నెల్లూరులో ఉన్నటువంటి 1,20,000 మంది ఓటర్లకు గాను ఒక మేయర్ సీటుని కేటాయిస్తే కూటమి ప్రభుత్వం ముస్లింలకు న్యాయం చేసే విధంగా ఉంటుందని చెప్పి మేము ఓటర్ల తరఫున మేము కోరుకుంటున్నాము. గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేయర్ అజీజ్ గారికి మేయర్ సీటు ఇవ్వడం జరిగింది. ఆ కాలంలో ఆయన ఆ సీటుకి వన్నె తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి నెల్లూరుని తీసుకొచ్చారు ఆయన. అదేవిధంగా మైనార్టీలకు సీటు ఇస్తే మేయర్ సీటు నెల్లూరు సిటీని కానీ రూరల్ని కానీ అభివృద్ధి పదంగా తీసుకే బాధ్యతగా మేము ముస్లింలందరం కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా దయచేసి ముస్లింలకు ఈ మేయర్ సీట్ ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.